అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ చెప్పబోయే విషయం అందరి బుద్ధికి సరిగ్గా అర్థమవునట్లు చేయమని ఆత్మ తండ్రిని వేడుకుంటూ, అడవిలో ఏనుగు ఉంది, ఎలుక ఉంది. రకరకాల జాతులతో కూడుకున్న జీవరాశులు ఉన్నాయి. ఏనుగు నేను ఎలుకను కావాలి అని ప్రయత్నం చేయదు. ఎలుక నేను ఏనుగుని కావాలి అని ప్రయత్నం చేయదు. అది దాని పుట్టుక. దేని పుట్టుక దానికి తెలియకుండా వచ్చింది. ఎవరి పుట్టుక వారికి తెలియకుండా వచ్చింది. మనకు మనిషి జాతిలో తీసుకుంటే స్త్రీ పురుషులు, అలాగే ధనవంతులు ధనము లేని వాళ్ళు అని రెండు రకాలు, ఆరోగ్యవంతులు ఆరోగ్యం లేని వాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు బాగా మాట్లాడలేకపోయేవాళ్ళు, బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు బాగా జ్ఞానం లేని వాళ్ళు. ఈ విధంగా మనకి వ్యత్యాసాలు మనుషుల్లో కనిపిస్తున్నాయి, జంతువుల్లో కూడా కనిపిస్తున్నాయి. ఎలుక ఎప్పుడు ఎలుకలాగా బతకటం చేత దాని ప్రవర్తన ఇది, దాని స్థితి ఇది అని మనం గుర్తించగలుగుతున్నాము, గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. ఎలుక ప్రయత్నం చేసినా చేయకపోయినా ఏనుగులా మారటం కుదరదు. ఏనుగు ఎలుక వలె కావాలి అనుకుంటే అది కూడా కుదరదు. మన నిర్ణయం లేని దాన్ని, మన చేతిలో లేని దాని కొరకు ప్రయత్నం చేస్తే అది బుద్ధిహీనత అంటాం, అంటే బుద్ధి లేని వాళ్ళు అంటాం. ఇప్పుడు డబ్బు అనే అంశం ఒకటి తీసుకున్నాం. ఎందుకంటే డబ్బు అనే అంశం మనల్ని నిరంతరము ఇబ్బంది పెడుతుంది, నాశనం చేస్తుంది, మనల్ని కూర్చొనివ్వట్లేదు, నిలబడనివ్వట్లేదు, మనకి శాంతి లేకుండా చేస్తుంది ఈ డబ్బు, మనీ, ధనం. ఈ ధనం కొరకు ప్రొద్దున లేవగానే అందరూ పరిగెడుతున్నారు. ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ధనం సంపాదించుట కొరకే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరోజు ఓపెన్ అయింది అంటే, ఒకరోజు తెరవబడింది, తెలియబడింది అంటే అది ఖచ్చితంగా డబ్బు కొరకే. ఈ డబ్బు ప్రయత్నం చేయకుండా చాలా మందికి పుట్టుకలోనే వస్తుంది. ధనవంతుని ఇంట్లో కొందరు పుడుతున్నారు, కొంతమంది దరిద్రుల ఇంట్లో పుడుతున్నారు. పేదవాడి ఇంట్లో కొందరు, గొప్పవాళ్ళ ఇంట్లో కొందరు పుట్టి ఒకడు గొప్పవాడిగానే నడుచుకుంటున్నాడు, ఒకడు పేదవాడిగానే నడుచుకుంటున్నాడు. ఇవంతా ఎందుకు జరుగుతున్నాయి? గొప్పవాడిగా ఎందుకు మారలేకపోతున్నారు అంటే దీనికి ఒక చట్టము, శాసనము ఉంది, సృష్టి నియమం ఉన్నది. నేను ఎలుకగా ఎందుకు పుట్టాను అనే ప్రశ్నకి జవాబు ఉంది. నేను ఏనుగుగా ఎందుకు పుట్టాను అనే ప్రశ్నకు జవాబు ఉంది. నేను ఈ కులంలోనే, ఈ ఆర్థిక స్తోమతతోనే, ఈ విధానంలోనే ఎందుకు పుట్టాను అనే దానికి ఒక జవాబు ఉన్నది. ఈ జవాబుని ఏమంటాము అంటే, క్రీస్తు చెప్పిన ప్రకారం నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి, లెక్క అనేది ఒకటి ఉంది అని క్రీస్తు చెప్పాడు. ఈ లెక్కాచారమునే కర్మ అంటారని భగవద్గీతలో చెప్పాడు. అక్కడ లెక్కాచారం అన్నా, ఇక్కడ లెక్కలు లెక్కింపు అన్నా రెండు ఒకటే. మన జీవితాన్ని పరిశీలన చేస్తే మన లెక్కింపు ఎట్లా ఉందని మనం పరిశీలన చేసుకుంటే మన ఆర్థిక స్థితి ఏంది, మానసిక స్థితి ఏంది, ఆరోగ్యం ఏంటిది, మనం ఎంత హుషారుగా ఉన్నాము, ఎంత బలహీనంగా ఉన్నాము, మనకేం లభిస్తుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు, మనకి ఏమేమి దొరుకుతున్నాయి,
వీటి మీద ఈ లెక్కాచారం ఆధారపడి ఉంది. మనం గమనించుకోవచ్చు, వెనక్కి తిరిగి చూసుకోవచ్చు. డబ్బు కొరకు ప్రయత్నం చేసినా అది రాదు, అది శాసనం, అది చట్టము. డబ్బు కొరకు ఎందరో ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ డబ్బు వారికి దొరకటం లేదు. కారణం, ఒక చట్టానికి, ఒక శాసనానికి లోబడి శరీరం నడపబడుతూ ఉన్నది. శరీరం నడపబడుతూ ఉంది, కానీ శరీరానికి అధిపతి నువ్వు కాదు. శరీరం ఒక చట్టానికి లోబడి నడుచుకుంటుంది, కానీ ఆ చట్టానికి అధికారి నువ్వు కాదు. ఈ విషయం తెలియకపోవడం చేత క్రీస్తు వచ్చి నీ తల వెంట్రుకలను లెక్కింపబడి ఉన్నాయి కనుక నువ్వు భయపడకు అంటాడు. ఇంతమంది పొద్దున లేచి సాయంత్రం వరకు గొడ్డు చాకిరి చేసి ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు అంటే, దాన్ని కాస్త మనం ఆలోచిస్తే, జాగ్రత్తగా యోచిస్తే దీని వెనక ఏదో ఒక చట్టం పనిచేస్తుందని చాలా తేలిగ్గా తెలుస్తుంది. బానిసత్వం కానీ, రాజసత్వం కానీ, ఏదైనా నువ్వు ఏ స్థితి పొందినా అది నిర్ణయించబడినది, లెక్కింపబడినది. నీ తల వెంట్రుకలను లెక్కింపబడి ఉన్నాయి అంటే నిర్ణయించబడింది. నిర్ణయించబడటం అంటే ఫిక్సేషన్. నిర్ణయించబడటం ఫిక్సేషన్, అది మళ్ళా మార్చటం కుదరదు అన్నట్లుగా. ఫిక్సేషన్ నిర్ణయించబడినది. నిర్ణయించబడినది ఎప్పుడు అంటే, నువ్వు ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చావో అప్పుడే నిర్ణయించబడింది. అప్పుడే నిర్ణయించబడింది నువ్వు ఎట్లా ఉండాలి, ఎట్లా తినాలి, ఎట్లా తాగాలి, ఎంత ఉండాలి, ఎట్లా ఉండాలి, ఎవరితో ఉండాలి, ఎలాంటి జీవితం గడపాలి అనేది నీకు నిర్ణయించబడి ఉంది. ఇది పెద్ద రహస్యమే. ఈ రహస్యం తెలియక చాలా చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యి రకరకాల వ్యర్థ ప్రయాసలకు లోనై చివరకు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు చెప్పిన ఈ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఆ కర్మ సిద్ధాంత వివరణ తెలిసిన తర్వాత అప్పుడు హృదయం నెమ్మది పడింది, మనసు నెమ్మది అయింది. ఈ ప్రాకులాట ఉరుకులాట వృధా అని తెలిసింది. అంటే యోగీశ్వర్లు చెప్పకముందే క్రీస్తు చెప్పాడు, క్రీస్తు చెప్పకముందే కృష్ణుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పకముందే రావణ బ్రహ్మ వారు కూడా చెప్పారు. ఈ చెప్పిన విషయాన్ని మనం అర్థం చేసుకోలేక, వాటిని వివరించి తెలుసుకోలేక మన నిరంతరము మన చేతిలో ఏదో ఉంది అని వృధా ప్రయాస పొందుతున్నాము. ఆ వృధా ప్రయాస పెద్ద నరకమై కూర్చున్నది. ఇప్పుడు ఈ నరకాన్ని అనుభవించే వాళ్ళు అనేకులుగా ఉన్నారు. ఒకప్పుడు జ్ఞానం తెలియకపోవటం చేత మేము అనుభవించిన నరకము మాకు అనుభవమే. ఇప్పుడు జ్ఞానం తెలియకుండా ఉరుకులు పరుగులు పెడుతున్న వాళ్ళు కూడా ఆ నరకాన్నే పొందుతున్నారు. నరకము ఎప్పుడు మనిషికి వస్తుంది అంటే, ఎప్పుడైతే ఈ కర్మ సిద్ధాంతం తెలియకుండా పోతుందో అప్పుడు నరకంలో ఉన్నట్లే. కర్మ సిద్ధాంతాన్ని ఏది క్రీస్తు చెప్పిన నీ తల వెంట్రుకలను లెక్కింపబడి ఉన్నవి, ఇది కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం నీకు ఉంది కాబట్టి, నిర్ణయించబడి ఉంది కాబట్టి బాబు నువ్వు భయపడుకొని గురువైన క్రీస్తు చెప్తున్నాడు. ఇది ఒక నీ జీవితం మొత్తానికి కలిపి రాయబడిన ఒక చట్టం, ఒక శాసనం, నిర్ణయించబడిన జీవితం. ఇది బాగా ఈ వాక్యాన్ని గమనిస్తే, ఈ వాక్యమే సృష్టి నిర్మాణ వ్యవస్థను నడిపిస్తుంది. ఇది ఆషామాషి విషయం కాదు, ఆషామాషి మాట కాదు, అందరికీ అర్థమయ్యే వివరణ అంతకు కాదు.
ఈ కర్మ సిద్ధాంతం అని మాట్లాడుతాం, కానీ దీని వివరంలోకి వెళ్తే పెద్ద పెద్ద ప్రపంచమే కనిపిస్తుంది. దీంట్లో పెద్ద వివరంగా అనిపిస్తుంది. ఒక శాస్త్రమే ఇమిడి ఉన్నది. ఈ కర్మను గురించి తెలవడానికి ఒక శాస్త్రమే ఇమిడి ఉంది. ఆ శాస్త్రం పేరే జ్యోతి శాస్త్రము. ఒక పెద్ద శాస్త్రమే ఇమిడి ఉన్న ఈ ఒక్క మాట క్రీస్తు ఒక మాటలో చెప్పాడు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక భయపడకూడి అంటాడు. ఆయన అన్నప్పుడు తేలిగ్గా ఉంది, చదివినప్పుడు తేలిగ్గా ఉంది, కానీ దీని వివరం లోతుకి వెళ్తే ఇదో పెద్ద సముద్రం, ఇదో పెద్ద అంతుజిక్కని జవాబు. మనం పొద్దున లేస్తే డబ్బు కొరకు ప్రయాసపడతాం. డబ్బు టార్గెట్. చదువుకున్నా డబ్బు టార్గెట్, చదువు లేకపోయినా డబ్బు టార్గెట్. డబ్బే సంపాదన. డబ్బుంటే మంచి అమ్మాయి దొరుకుతుంది, మంచి అబ్బాయి దొరుకుతాడు, మంచి హోదాగా బతకొచ్చు. ఈరోజు వివాహం కూడా చాలా పెద్ద వ్యాపారం. ఎంత డబ్బు ఉంటే అంత మంచి కట్నం వస్తుంది, అంత మంచి అమ్మాయి కూడా వస్తుంది. డబ్బు లేకపోతే డబ్బు లేని అమ్మాయినే చేసుకోవాలి. ఈ విధంగా బలహీనతలను బట్టి, డబ్బు కొలతలను బట్టి, ప్రాంతాలను బట్టి ఈ విధంగా పెళ్లి, వివాహం అనే వ్యాపారం జరుగుతుంది. ముందు అబ్బాయి ఏం పని చేస్తాడు అనే దాంతోనే మొదలు పెడతారు. ఇట్లా ఇది ఒక పెద్ద వ్యాపారం. వివాహం అంటే అదేదో పవిత్రమైంది, లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నారు. స్వయంగా గురువే వివాహం అంటే వ్యాపారం అన్నారు. అది వ్యాపారం ఎట్లా అయింది అని విడదీసి చూస్తే అది కర్మకు లోబడే ఉంది, కానీ అది పెద్ద విషయం ఏమి కాదు. అది కర్మ సిద్ధాంతంలో ఒక భాగము, డబ్బు కూడా ఒక భాగం. ఈ విధంగా కర్మకు లోబడి అన్నీ జరుగుతుంటాయి. ఉద్యోగం అయినా, ఒకడు ఉద్యోగం చేసినా అది మనకి ఉద్యోగంలా అనిపించదు. ఒకడు కష్టపడ్డా అది కష్టంలాగా అనిపించదు. ఇట్లా అనేక రకాలుగా మనం చూస్తుంటాం. ఒకడు ఇక్కడ పుట్టి ఇక్కడ సొంత ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడో దుబాయ్ పోయి వాడు బతుకుతుంటాడు. వాడు అక్కడ సంపాదించి పంపిస్తుంటే కళ్ళం బిడ్డలు ఇక్కడ ఉంటారు. రకరకాల విచిత్రాల జీవితాలు. ఈ డబ్బు అనేటువంటిది ముందుగా కనిపిస్తూ కంటికి కనపడకుండా ఒక కర్మ సిద్ధాంతం నడుస్తుంది. సరే, ఈ డబ్బు కొరకు ప్రయత్నం చేస్తే డబ్బు వస్తుందా అంటే ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఎవడు కూడా క్యాన్సర్ కావాలి రావాలి అని ప్రయత్నం చేయట్లేదు, కానీ అది మనకు వస్తుంది. ప్రయత్నం చేయండి కూడా వస్తున్నప్పుడు మన ప్రయత్నం లేకుండా ఏదో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. వాక్యం ముందు పెట్టుకొని పరిశీలన చేస్తే ఏది నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి గనుక భయపడకుడి అనే మాట ఒక సముద్రం లాంటిది. దీన్ని అర్థం చేసుకోవాలంటే అంత ఆషామాషి కాదు. ఒకసారి చదివి వదిలిపెడితే కుదరదు. ఇది మొత్తం సృష్టినంతా నడిపిస్తుంది. ఈ మాట సృష్టినంతటినీ నడిపిస్తుంది. సృష్టి అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈ మాట మీద ఆధారపడి ఉన్నది. కర్మ సిద్ధాంతము. దాన్ని ఎట్లా చెప్పాడు క్రీస్తు అంటే, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అన్నాడు. అంటే నీ తలలో ఎట్ట నడవాలి, ఏం తిరగాలి, నీ తల మొత్తం ఒక లెక్కతో నడుస్తుంది పో అంటాడు. సరే, ఈ డబ్బులు అనేది ఒక ప్రధానంగా ఉంది, కానీ ఇది ప్రధానమైంది అసలు కానే కాదు. ఏంటిది ప్రధానము అంటే, డబ్బు కాకపోతే ప్రధానమైంది ఏంటిది అంటే, ముందు డబ్బు ప్రధానమైందా కాదా లేదా తెలుసుకుందాం. ఒక మనిషి పుట్టాడు, ఓకే, వాడికి ఏం కావాలి? డబ్బు కావాలనా? వద్దు. బంగారం వద్దు. మరి ఏం కావాలి? పాలు కావాలి. అంటే చికెన్ బిర్యానీ వద్దు, మటన్ బిర్యానీ వద్దు. నువ్వు ఎంత ధనవంతుడు అయినా, కోటీశ్వరుడు అయినా, ఎంత పేదవాడి అయినా, వాడికి కావాల్సింది పాలు కావాలి. ఆ పాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి అంటే దేవుడు ఇవ్వాల్సిందే. ఆ తల్లి శరీరంలో దేవుడు పుట్టిస్తాడు. ఆ పాలు వాడియే, వాని సంపాదనే, వాడి కర్మకు సంబంధించిందే. తల్లి శరీరంలో పుట్టింది అంతే. అందుకే వాడు కొట్టైనా అమ్మని ఇబ్బంది పెట్టైనా పాలు తాగుతాడు. వానికి పాలు కావాలి. వాని పాలే కాబట్టి వాడు తాగుతుంటాడు.
వాడు అధికారం కూడా చేస్తుంటాడు, వాళ్ళ అమ్మను కొడుతుంటాడు. ఈ విధంగా పాలు మానిపే సమయానికి మళ్ళీ వానికి ఆహారం ఏది రావాలనో వానికి ఆహారం అందుతుంది. వాడిని జాగ్రత్త చేసి పెంచుతుంటారు. వాడు పెంచి పెంచి పెద్దోడైన తర్వాత వాడు బీరు తాగుతాడో, విస్కీ తాగుతాడో, గుడంబ తాగుతాడో వాడి ఇష్టం. మన కర్మలో ఉంది, వాడికి దొరుకుతుంటుంది. వాడి జీవితం దొంగన మంచినా చెడునా అంటే వానికి దొరుకుతాయి. ఈ విధంగా ఒక మనిషి బతకడానికి కర్మ కారణమే కానీ డబ్బు కారణం కాదు. డబ్బు మనిషిని బతికిస్తుందా అంటే, ఈరోజు డబ్బు ఏంటిది అంటే మనకు కంటికి కనిపించే ఆధారంగా మాయగా కనిపిస్తుంది, కానీ వెనక కర్మ ఒకటి ఉందనేది మరకొచ్చింది. ఇప్పుడు క్యాన్సర్ నేను ప్రయత్నం చేయలేదు, ఎందుకు వచ్చింది? కరోనా నేను ప్రయత్నం చేయలేదు, ఎందుకు వచ్చింది? అంటే మనకు తెరవకుండా వచ్చేటి, విరుచుకుపడేటి చాలా ఉన్నాయి. అవన్నీ కర్మకు లోబడే ఉంటాయి. మనం దారిలో వెళ్తుంటాం జాగ్రత్తగా, యాక్సిడెంట్ అయ్యి కాలో చేయి ఇరుగుతుంటుంది. అది మనం ప్రయత్నం చేసేది కాదు, అది మనం కావాలని చేసేది కాదు, అలా జరుగుతూ ఉంటాయి. ఇది ఎందుకు జరిగింది అని అంటే దానికి ఒక లెక్క లేకుండా జరగదు. లెక్క ఉంది అంటాడు దేవుడు. ఆ లెక్కే తల వెంట్రుకల లెక్కింపు, కర్మ సిద్ధాంతం, కర్మ. ఇప్పుడు ఇంతమంది డబ్బు గురించి సూత్రాలు రాసి డబ్బు ఇట్లా సంపాదించాలని చెప్పిన వాళ్ళే డబ్బు లేకుండా చనిపోయిన వాళ్ళు, జీవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు ఎట్లా సంపాదించాలో సూత్రాలు రాసిన వాళ్ళే ఆ డబ్బు వాళ్ళ చేతికి రాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ డబ్బుకు సంబంధించిన విధానం కర్మ అంటాం. డబ్బు కర్మ. ఒక క్యాన్సర్ వ్యాధి ఎట్లా నీకు వస్తుందో నీకు చెప్పకుండా డబ్బు కూడా అంతే వస్తుంది. ఒక ఉన్నతమైన కుటుంబంలో కోటీశ్వర్ల ఇంట్లో ఒక ఆవిడ ఉండి తను రోడ్డు కనపడే విధంగా ఒక మంచం వేసుకొని కూర్చొని అందరినీ పలకరిస్తుంది. ఏంటమ్మా అందరిని పలకరిస్తాం, అటు ఇటు తిరగచ్చు కదా అంటే, కాళ్ళు నొప్పులు బిడ్డ నాకు, నేను బయటికి రాలేను. ఆ కళ్ళ ముందే ఎంతో మంది పేదవాళ్ళు హుషారుగా, అదే వయసులో ఉన్న వాళ్ళు ఎంతో హుషారుగా అటు ఇటు తిరుగుతుంటే, నాకు ఈ డబ్బులు ఎందుకు, ఆరోగ్యం నాకు ఉంటే బాగుండు తండ్రి అని దేవుని వేడుకున్న వాళ్ళు చాలా మంది. కానీ ఈ హుషారుగా ఉన్న వాళ్ళు ఆ డబ్బును, ఆ బంగళాను చూసి ఆ డబ్బు ఉంటే బాగుండు అనేటువంటి వేదన వీళ్ళకు ఉంటుంది. ఈ విధంగా గుణ సంబంధమైన భావంతో ఒకరి దగ్గర లేనిది ఇంకొకరి దగ్గర ఉన్నదని ఆశించి దుఃఖపడేవారే కానీ దేవుడు ఎవరికి ఏ అన్యాయం చెయ్యట్లేదు అన్న వివరం తెలుసుకోవట్లేదు. ఈరోజు డబ్బు అనే పేరుతోని చాలా చిందరవందరగా జీవితాలు తయారు చేసుకొని డబ్బు కొరకు ప్రయాసపడుతూ డబ్బు నిలబెట్టుకోవడానికి, డబ్బులు కాపాడుకోవడానికి, సంపాదించడానికి నానా రకాల అబద్ధాలు, నానా రకాలైన మోసాలు చేస్తూ డబ్బుని అక్రమంగా సంపాదించాలి అని ప్రయత్నం చేస్తూ కంటికి కనపడకుండా పాపాన్ని సంపాదించుకుంటున్నారు. కంటికి కనపడకుండా పాపాన్ని సంపాదించుకుంటున్నారు. దీన్ని వదిలిపెట్టి చూద్దాం ఏం జరుగుతుంది. ఒకవేళ దీన్ని వదిలిపెట్టడం మనకు సాధ్యం అవుతుందా అంటే ఎవరికి సాధ్యం కాదు. ఎందుకు? నిర్ణయించబడింది అన్నప్పుడు నిర్ణయించబడినట్లే అది జరుగుద్ది. ఇప్పుడు మనకి డబ్బు రెండు రకాలు. ఒక రకం ఏంటిది? మనం దుబాయో లేకపోతే ఆఫీస్కో ఎక్కడికో వెళ్ళి ప్రయత్నం చేసి డబ్బులు సంపాదిస్తాము. రెండు, మన ఇంటికి డబ్బులు వచ్చే ఏర్పాటు కూడా చేయొచ్చు. మనం ఎక్కడికి వెళ్ళకుండా మన దగ్గరికి వచ్చే డబ్బులు ఉన్నాయి, మనం ప్రయత్నం చేసి సంపాదించుకునే డబ్బులు కూడా ఉన్నాయి. ఏంటిది అది? కొంతమందికి పెన్షన్ రూపంలో వస్తుంటుంది, కొంతమందికి ఏదో భూమి కౌలుకి ఇస్తారు కానీ అది మళ్ళా ఆ డబ్బులు వస్తుంటాయి, వడ్డీ డబ్బులు వస్తుంటాయి. రకరకాలుగా వీడు కదలకుండానే వీళ్ళ దగ్గరకు వచ్చే డబ్బులు కూడా ఉన్నాయి. అది వ్యవస్థలో
ఒక విధానం పెట్టి దేవుడు నడిపిస్తున్నాడు. మనం వెళ్ళి ప్రయత్నం చేస్తే వచ్చే కూడా ఉన్నది. అది ఇది రెండు కర్మే. నీళ్ళ కొరకు నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునే విధానం ఉంది. అంటే నీళ్ళకు అంత దూరం వెళ్ళి తెచ్చుకుంటే నీళ్ళు వస్తాయి అనే సూత్రం కూడా ఉంది. ఆ నది నీళ్లు మన ఇంటి దాకా కూడా వచ్చేది కూడా ఉంది. అది వర్ష రూపంలో వచ్చేది కూడా ఉంది. వర్ష రూపంలో నీరు మన ఇంటికే వస్తుంది, మనం ఉన్న చోటికే. మనం నీటి కొరకు కూడా వెళ్తుంటాం. ఇట్లా ఒక పద్ధతిని గమనిస్తే రెండు రకాలుగా కనిపిస్తుంటాయి. ఒకటి ప్రకృతి మన దగ్గరకు వచ్చేటట్లు, రెండు మనమే ప్రకృతి దగ్గరికి వెళ్ళేటట్లు, అంటే అవసరం దగ్గరికి వెళ్ళేటట్లు. హాస్పిటల్ దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? రోగం వస్తే వెళ్తాం. రోగం వస్తే వెళ్తాం కాబట్టి రోగం ఎప్పుడైతే అప్పుడు వెళ్తాం. మరి అది వస్తుందని మనం ప్రయత్నం చేస్తామా? లేదు. అది ఎందుకు వస్తుందో మనకు అర్థం కాదు. ఈ విధంగా మన దగ్గరికి అనేకం వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, కన్నీళ్ళు వస్తుంటాయి, అప్పుల బాధలు వస్తుంటాయి. ఈ అప్పుల బాధలు తీరడానికి మళ్ళీ అప్పు చేయడానికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాము. చెప్పలేనటువంటి ఈ సర్కస్ లాగా ఈ కర్మ నిర్ణయించబడి ఉంటుంది. ఎవరికి అర్థం కాదు. ఇందులో డబ్బు ప్రధానమైందా అంటే ఇది కర్మ లాంటిదే. కర్మే. డబ్బు ఈజ్ ఈక్వల్ టు కర్మ. డబ్బు ఈజ్ ఈక్వల్ టు కర్మ. ఒక కడుపు నొప్పి వచ్చిన కర్మే, ఒక దెబ్బ తగిలిన కర్మే, ఆరోగ్యంగా ఉన్న కర్మే, అనారోగ్యంగా ఉన్న కర్మే, అంటే నిర్ణయించబడింది అని. డబ్బులు ఎక్కువ వచ్చినా కర్మే, అప్పుల పాలైన కర్మే, ఎక్కువ సంపాదించిన కర్మే. ఏదైనా కర్మ కాబట్టి దీని కొరకు భయపడకు అని క్రీస్తు రాశారు. నువ్వు అది ప్రయత్నం చేస్తే వస్తుంది అనేది కాదు, ప్రయత్నం చేయకుండా నీ దగ్గరకు వచ్చే విధానం ఉంది. ఒకప్పుడు సినిమా యాక్టర్ సావిత్రి గారు తన సినిమాలు చెయ్యను అంటే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు బతిలాడి డబ్బులు ఇంట్లో పెట్టి ఇంకా ఎక్కువ ఇస్తా అని చెప్పి బతిలాడే పరిస్థితికి వచ్చింది. తను చివరి దశలో ఎవరు డబ్బు సాయం చేయలేదు అనేది కూడా కొంత ఆమె జీవిత చరిత్రలో తెలియబడింది. నువ్వు ఎంత పెద్ద డబ్బున్నా ఏమున్నా కర్మకే లోబడి ఉండాలి. కర్మనే. డబ్బు ఒక్క రోజులో మాయం కావచ్చు, ఒక్క రోజులో నువ్వు కోటీశ్వరుడి కావచ్చు. దారి నడుచుకుంటూ పోతుంటే ఒక వజ్రం దొరికింది అనుకో, ఒక్క రోజులో నేను కోటీశ్వరుని చేస్తాను. ఉన్నది పోగొట్టడానికి కూడా ఒకరోజు చాలు. ఎవడో షూరిటీ అని పెడతాడు, వాడు ఉన్నదంతా పోతాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం, జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి, పరిశీలన చేయట్లే అంతే. మనం పరిశీలన చేయట్లే. మనం బాగా కష్టపడతాం, గుడ్డు చాకిరీ చేస్తాం, కానీ ఆ డబ్బులు మనకి రావు. మనకి చాకిరే మిగులుద్ది, కష్టమే మిగులుద్ది, డబ్బులు రావు, ఎగ్గొడతారు. ఏందని గమనిస్తే కర్మ. ఒకసారి పని చేయకుండా డబ్బులు వస్తాయి, మనం పని చేయకుండా ఎగ్గొడతాం, అది కూడా కర్మ. రకరకాలుగా ఉంటుంది. సో దీన్ని ఎట్లా గమనిస్తూ ఉంటే తెలుస్తుంటుంది మనకి ఏమి ఇవ్వబడింది. మనకి రూపాయి ఇచ్చాడా, ₹10 ఇచ్చాడా, మనం అప్పు చేసి బతుకుతున్నామా, కష్టం చేసి బతుకుతున్నామా, ఉద్యోగం చేసి బతుకుతున్నామా, వ్యాపారం చేసి బతుకుతున్నామా, లోన్లు పింఛన్ల మీద బతుకుతున్నామా. ఇట్లా మన జీవితాన్ని గమనిస్తే మనల్ని దేవుడు ఎట్లా, అంటే మన కర్మ ఎట్లా నిర్ణయించబడిందో అట్లా. ఈ కర్మ సిద్ధాంతాన్ని బాగా 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 అర్థం చేసుకోవాలి. దీంట్లో డౌట్స్ లేకుండా చేసుకుంటే అప్పుడు క్రీస్తు చెప్పినట్లుగా భయపడాడు. ఈ కర్మ ఎంత డీటెయిల్డ్గా ఉంది అంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్. మనం ఒక సినిమా తీస్తే వాళ్ళు ఫిలిం చూస్తారు, అది ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూస్తారు. అంత డీటెయిల్డ్గా రాయబడి ఉంది. ఇప్పుడు సీసీ కెమెరాలు పెడితే 10-15కి చూడండి ఏం రికార్డ్ అయింది, 10-14కు చూడండి ఏం రికార్డ్ అయింది. ఎంత డీటెయిల్డ్గా ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఉంటుందో మన తలలో కూడా అంత ఫ్రేమ్ టు ఫ్రేమ్ డీటెయిల్డ్గా కర్మ లిఖించబడి ఉంది. సూక్ష్మంగా, స్థూలంగా కాదు, సూక్ష్మంగా. సూక్ష్మంగా నిర్ణయించబడిన కర్మ ఒక దగ్గర నిక్షిప్తమైంది. దాన్ని కర్మ చక్రము అంటాం. అంటే తిరగాలి. చక్రం అంటే తిరుగుతూ ఉంది. అది ఆ కర్మ చక్రంలో తిరుగుతూ ఉన్న కర్మ ఏదైతే ఉందో క్రీస్తు చెప్పిన నీ తల వెంట్రుకలను లెక్కింపబడి ఉన్నదనే
ఆ డాటా, ఆ ఇన్ఫర్మేషన్, ఆ సమాచారం అంతా ఆ కర్మచక్రంలో నిక్షిప్తమై ఉంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న కర్మకు ఒక పేరు కూడా ఉంది. భగవద్గీతలో ఆ పేరుని ప్రారబ్ధ కర్మ అన్నారు. ఇంత పకడ్బందీగా లెక్కలు కొలతలతో ఉన్న ఈ కర్మను అర్థం చేసుకోక మనం భయపడుతుంటాము, మనం ఇబ్బంది పడుతుంటాము, మనం అనేక రకాల ఆందోళనలు పడుతుంటాము. ఈ కర్మలో లేకపోతే పెళ్లి కాదు, సావు రాదు, రోగం పోదు, కష్టాలు పోవు. అందులో ఉన్నట్టు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అనుభవించాల్సిందే. అందులో ఎన్ని రోజులు ఉంటే ఆ కర్మను అన్ని రోజులు తినవలసిందే. నేను ఎంత కష్టపడ్డా ఎదగట్లేదు, నిన్నంతే ఉంచుతాడు దేవుడు. గురువు ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక వ్యక్తి అంట కష్టపడి 3 సంవత్సరాలు కష్టపడి 30,000 రూపాయల పెట్టుబడితోని హోటల్ పెట్టుకొని 30,000 పెట్టుబడితోని దగ్గర 20 లక్షలు సంపాదించాడు. 20 లక్షలు సంపాదిస్తే వాళ్ళ భార్యకు కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతే మళ్ళీ అలాంటి సమస్యనే ఇతనికి కూడా వస్తే వీళ్ళిద్దరికి కలిపి 20 లక్షల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం డాక్టర్కి ఇచ్చేశారు. ఇప్పుడు ఎంత మిగిలింది అని చూసుకుంటే అదే 30,000 రూపాయలు మిగిలాయంట. నువ్వు ఎక్కువ సంపాదించిన నీ దగ్గర ఉండదు, నీ తెలివి ఏం లేదు, నీ బ్యాలెన్స్ షీట్, నీ లెక్కాచారం అంతా నీకు ఇవ్వబడే ఉంటుంది. నీ దగ్గర 1 రూపాయి ఉన్నా అది పోద్ది, నీది కాదు కాబట్టి. తక్కువ ఉన్నా మళ్ళీ నీకు వస్తుంది. నీ రూపాయితో, నీ పైసలతో, నీ అనా పైసలతో లెక్కగట్టి నీ జీవితాన్ని అనుభవింపజేసే ఒక సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమే కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం గురించి ఎవరు ఎంత పెద్ద మంది, ఎంత జ్ఞానులు ఎంత గొప్పగా చెప్పినా, ఎంత వివరించి చెప్పినా అది వినాలి. ఇది వింటేనే దేవుని మనం అటువైపు ధ్యాస పెట్టుకొని అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముందు నిర్ణయించబడిన కర్మ తెలియకపోతే ఈ అబద్ధ బోధకులు వచ్చి ఫ్రిడ్జి, కూలరీ, కుక్కరీ అని అడుగుతుంటారు, లేకపోతే ఇట్లుండంటారు, అట్లుండంటారు. ప్రతి ఒడు సలహా ఇస్తుంటాడు. అదే నువ్వు బాగా లావైనా సన్నబడి అంటాడు ఒకడు వచ్చి, లేదా నువ్వు బాగా సన్నగా ఉన్నావు లావుగా అంటాడు. ఇంకా నువ్వు ఇంతే సంపాదిస్తున్నావా అంటాడు. ఇంకా నువ్వు ఇట్లనే ఉన్నావా అంటాడు. ఇవన్నీ కర్మకు లోబడి నేను తెలియకపోవడం చేత ఇట్లాంటి మాటలన్నీ వచ్చి అందరి హృదయాల్ని కలవర పెడుతుంటది, ఆందోళన పెడుతుంటది. వాడు లావుగా పుట్టాడు అనుకో, ఉండని ఏమైతాను. ఇప్పుడు సన్నగా ఉన్నాడు, ఉండని ఏమైతాను. ఎవడు కర్మ వాడిది. ఎవరికి ఏది దొరకాలనో, ఎవడు ఎట్టుండాలనో అని నిర్ణయించబడింది. అని నేను సన్నగా కావాలని వాడు ఏదో ఇంకేదో ఎవడో చెప్పిండు టీవీలలో, పత్రికలలో అని అది ఆచరించి లేనిపోని జబ్బులు, రోగాలు తెచ్చుకొని నానా రకాల ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందం కోసం ఆర్భాటం ఉంది బాగా. అందం కోసం ఆర్భాటం పడినా పడకపోయినా నీకు ఎంత సుఖం రావాలనో అంతే వస్తుంది. ఎంత సుఖం రావాలనో, ఎంత గౌరవించాలనో, ఎవరు ఎంతగా నిన్ను అవమానించాలనో అది జరుగుతుంది. ఎంతో మంది అందగత్తెలు అవమానానికి లోనై ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు, ఆర్థిక విషయాలకు లోనే చేసుకున్నారు. ఇవన్నీ ఒక పట్టాన అర్థం కాకుండా అనవసరంగా మన హృదయాన్ని దేని వైపుకో ఒక దానికి పెట్టుకొని ఈ లోకంలో ఏదో చేద్దాము, కాపీ కొడదాము, కంపారిజన్, పోలిక చేసుకొని బతకడం చేత దుఃఖమయమైపోయిన జీవితాలుగా ఉన్నాయి. కానీ హృదయంలో శాంతి రావాలి, సుఖం రావాలి, ఆనందం రావాలి అంటే అది కర్మ వలన దొరకదు. అది దొరికే విధానం వేరే. దాన్ని ఆత్మ విధానం, ఆధ్యాత్మికము, దేవుడి విధానం అంటారు. ఆ విధానాన్ని సంపాదించుకుంటే అది పొందిన తర్వాత ఇంకొకటి పొందనవసరం లేదు అని స్వయంగా దేవుడే చెప్పు. ఈ మొఖాలకి పౌడర్లు వేసుడు, పేరెంట్ రాసుడు, లేకపోతే మేము సన్నబడాలి, మేము ఇంకోటి అవ్వాలి, మేము సూట్లు వేసుకోవాలి, కొత్త బట్టలు, ఇంకోటి ఇవి ఎన్ని ఉండినా, ఎలాంటి జీవితం ఉన్నా దొరికినా, దేవుడు చెప్పిన జీవితం, దేవుడు చూపించిన దారిలో ఉన్న ఆ ఆనందం దొరకనంత వరకు
ఇవన్నీ నరకప్రాయములే, ఇవన్నీ నరక సంబంధంలే. ఒకడు పెళ్లి కాలేదని దుఃఖపడుతూ తిరుగుతుంటాడు, ఒకడు ఎందుకు పెళ్లి అయిందిరా బాబు అని దుఃఖపడి తిరుగుతుంటాడు. ఒకడు పిల్లలు లేక దుఃఖపడితే ఇంకోడు ఇంతమంది సంతానం ఏంది నేను పోషించలేను అంటుంటాడు. ఎవడు దుఃఖం ఆడిది, ఎవడు బాధ ఆడిది. అందరిని కదిలించితే ఏముంటుంది, కర్మే ఉంటుంది. ఎవరిని కదిలించినా కర్మ అనుభవిస్తున్నారు కాబట్టి అందరికీ ఒకటే పద్ధతి, ఒకటే విధానం. కర్మ సిద్ధాంతం తెలిస్తే ఈ సర్వమానవాళ్ళని ఏకచూపుతో చూడవచ్చు. మనందరము ఒకటే వర్గము, కర్మ అనుభవించే వర్గము. వాడు ఎక్కువ కాదు, వీడు తక్కువ కాదు. ఒకడు వచ్చి సలహా ఇస్తుంటాడు జైల్లో ఉన్నోడికే, వీడు మర్డర్ చేసిండంట, వీడు మర్డర్ చేసిండంట, ఇద్దరు జైల్లో పడ్డారు. వానికి 14 ఏళ్ళు, వీనికి 14 ఏళ్ళు. వీడు అంటాడంట, ఎందుకురా నువ్వు మర్డర్ చేసినావు, ఎందుకు తొందరపడ్డావు, కొద్దిగా శాంతిగా ఉండాలి అని చెప్తుంటాడు. మరి వీడు చేసింది అదే కదా. మనకు కూడా సలహాలు ఇస్తుంటారు, మనకు కూడా అన్ని సూచనలు ఇస్తుంటారు. కర్మ అనుభవించేవాడికి సలహా ఇవ్వటం అనేది హాస్యాస్పదము. అందుకే నువ్వు తీర్పు తీర్చకురా అని క్రీస్తు అన్నాడు. నువ్వు తీర్పు తీర్చకు, నువ్వు ఎందుకు తీర్తావు, నువ్వు ఇట్లెందుకు ఉన్నావు అంటే, వాడు అట్లా ఉండటానికి కావాల్సిన లెక్క వాడు సంపాదించుకున్నాడు కాబట్టి వాడు అట్లా ఉన్నాడు. అది వాని లెక్క వాడు తింటాడు, నీకేం పని. వాడు కుంటివాడుగా నడుచుకుంటూ పోతున్నాడు. వాడు కుంటివాడిగా నడుస్తున్నాడు అంటే వాడు సంపాదించుకున్నాడు, ఏదో పాపం సంపాదించుకుంటూ వాడే తింటాడు. ఎవరు తింటాడు? ఆ పాపం సంపాదించుకున్నవాడే తింటాడు. అది వాడే కుంటుకుంటూ పోతాడు, ఏ జన్మలో చేసుకున్న పాపం అని. నువ్వు మళ్ళీ వాడిని కుంటోడా అన్నావు అనుకో, నీకు మంచిగా ఉన్నదని. నువ్వు వాడిని తిట్టినందుకు మళ్ళీ నువ్వు అంటించుకొని నువ్వు మళ్ళీ జన్మలో కుంటోడిగా పుడితే అది నువ్వు అంటించుకున్నదే మళ్ళీ అప్పుడు నేనేమన్నానో అంటావు. అందుకే ఎవరిని గురించి తీర్పు తీర్చకు అంటాడు. నువ్వు అసలు ఒకటి జోలికి పోకు అంటాడు. ఈ విధంగా అందరూ కర్మ అనుభవించేవాళ్ళు కాబట్టి ఎవడన్నా సలహా ఇవ్వాల్సి వస్తే, మంచి చెప్పాల్సి వస్తే ఎవరు చెప్పాలి? ఈ కర్మకు అతీతంగా ఉన్న జ్ఞానం తెలిసిన వాడు చెప్పాలి. అగో ఆత్మజ్ఞానం ఒకటి ఉంది, దేవుడి విధానం ఒకటి ఉంది, ఇది తెలుసుకో అని చెప్తే వాడి మాట వినండి. కర్మ మాటలు కర్మ వలన కలిగిన కర్మ మనుషుల మాటలు అసలు వద్దు. దేవుడు మాట్లాడడం తెలుసుకుంటే, ఆత్మ మాట్లాడడం తెలుసుకుంటే, ఆత్మ విషయాలు చెప్తే వాడి మాట్లాడండి, అవి పనికొచ్చాయి. ఇవన్నీ పనికిరావు మనకి. ఆత్మ విషయాలు, దేవుడి విషయాలు చెప్పేవాడికి వాడి మాటలు మాత్రం వినొచ్చు. కాబట్టి కర్మ సిద్ధాంతం రూల్ అవుతుంది. ఆ కర్మలో ఒక భాగమే డబ్బు. కర్మలో ఒక భాగమే డబ్బు. బంగారం ఎటువంటిదో డబ్బు, స్థలాలు, అన్ని, ఆరోగ్యం కూడా మొత్తం కర్మకు లోబడే మీ శరీరము అంతా ఉంటుంది. కాబట్టి డబ్బు ఈజ్ ఈక్వల్ టు కర్మ, ఆరోగ్యం ఈజ్ ఈక్వల్ టు కర్మ, అనారోగ్యం ఈజ్ ఈక్వల్ టు కర్మ అని మొత్తం కర్మ అనుకున్నప్పుడు ఇది ఎంత వస్తుంది, నన్ను ఎంత తాకుతుంది, ఇది నన్ను ఎట్లా చూసుకుంటుంది కర్మ అనేది కాస్త గమనించగలిగితే ఇందులో భయపడకుండా తిరుగుతాము. కాబట్టి డబ్బు అనే విషయాన్ని బాగా గమనించండి. క్రీస్తు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, గ్రంథాల్లో ఉంది, బోధకులు చెప్తున్నా కూడా దీన్ని పరిశీలన చేయకపోతే, దీన్ని గమనించకపోతే, దీన్ని ఆకలింపు చేసుకోకపోతే మనం ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేక అందరి వలె మనం కూడా ఉరుకులు పరుగులు పెడతాం. ఉరుకులు పరుగులు పెట్టడం అనేది కర్మకే లోబడి ఉంటుంది. కానీ ఆందోళన ఉంటుంది, గుణ సంబంధమైన ఆందోళన. అయ్యో ఎట్లా, అయ్యో ఎట్లా, అయ్యో ఎట్లా, ఇది పోద్ది. కర్మ సిద్ధాంతం తెలుసుకుంటే ఆ భయం పోతుంది. నా కొరకు కేటాయించబడిన సీట్ అయితే నాకు ఉంటుంది. కొంతమంది అంటుంటారు, నాదైతే నాకు వస్తుంది, నాది కాకపోతే నాది కాదు అంటారు. వాళ్ళు కొద్దిగా హృదయంలో వాళ్ళకి మిగతా వారికంటే నెమ్మది ఏర్పడుద్ది. నాది అనుకో నాకు దక్కుద్ది, నాది కాదనుకో నాకు దక్కదు అంటారు కొంతమంది. అప్పుడు వాళ్ళ హృదయం మిగతా వాళ్ళకంటే బెటర్గా ఉంటుంది. అదే ఒకడు ఏమో చిరంజీవి టికెట్ దొరుకుద్దో దొరకదో అని వీడు ఆందోళన పడి ఉరికి రకరకాల ప్రయత్నాలు చేసి ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు, చిత్ర విచిత్రాలు
శిక్షల్లో ఇరుక్కునే వాళ్ళు ఈ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోలేక, హృదయ నెమ్మది చేసుకోలేక నరక పాత్రలో తిరుగుతున్నారు. ఈ కర్మ సిద్ధాంతము ఎవరు చెప్తారు? గురువే చెప్తాడు. కాబట్టి గురువు చెప్పిందని గమనించి సంఘంలో బోధకులైన వారు, జ్ఞానం కలిగిన వారు డబ్బు ప్రస్తావన తీసుకురారు. ఈరోజు సంఘంలో క్రీస్తు బోధ తెలుసుకొని మా బాగా తెలుసు అన్నోళ్ళే డబ్బు ప్రస్తావన తీసుకొస్తున్నారు, డబ్బు ముచ్చట్లు తీసుకొస్తున్నారు, డబ్బు సంబంధించి వాళ్ళు సలహాలు ఇస్తుంటారు. డబ్బు చుట్టే వాళ్ళ హృదయం తిరుగుతుంది. డబ్బు కొరకే కొన్ని పదవుల కొరకు, కొన్నిటి కొరకు యుక్తులు, పన్నాగాలు, ఉపాయాలు పన్నుతూ వాటిని సాధించాలని తిరుగుతున్నారు. ఇది అందరిని ముంచేసే మాయ. ఏది? డబ్బు. ఇది మాయ అనేది పెద్దగా వచ్చి నిలబడింది, కానీ ఇది కర్మ అని ఎవరు తెలుసుకుంటాడో దీన్ని గమనిస్తే ఇది చిన్నగా వాని దగ్గర నుంచి తొలగిపోతుంది. ఆ మాయ తొలగిపోతుంది. ఆ డబ్బు తొలగిపోద్ది అని చెప్పట్లే. డబ్బు నిరంతరం వాడిని తడుపుతూ పోతూ ఉండాలి. అది ఎంత తడపాలని, ఎంత ఉండాలి అనేది అది వేరే విషయం. చిన్నప్పుడే ఉన్న పిల్లోడికి పాలే కావాలి కానీ డబ్బులు అక్కర్లే. మనకి డబ్బులు ఎప్పుడు రావాలనో నిర్ణయించబడినప్పుడు అప్పుడు వస్తాయి. అట్లా ఈ కర్మలో డబ్బు, ధనం, ఇహలోక ధనం ఉన్నది. అది కర్మ అని తెలిస్తే నువ్వు ప్రయాసపడవు, నువ్వు దుఃఖపడవు. ఇది ఇంతేనా, ఇది ఇంకా ఉందా, ప్రయత్నం చేసిపోవచ్చా అనేటువంటిది చెయ్యరు. కనుక డబ్బు ప్రయత్నము, డబ్బు సంపాదన ప్రయత్నము జ్ఞానులైన వారు, అంటే ఏ ప్రయత్నమైనా జ్ఞానులైన వారు చేయక, వారు కేవలము వాళ్ళ సొంత పని ఒకటి ఉంది. జీవాత్మ అంటే కుమారుడు యొక్క సొంత పని ఒకటి ఉంది. ఆ సొంత పని క్రీస్తు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు. ఆ సొంత పనిని గమనించి అదొక్కటి చేస్తే సరిపోతుంది. కాబట్టి డబ్బు ఇసుకోల్టు కర్మ. అది ఎప్పుడు ఎట్లా రావాలనో కర్మలో ఉన్నట్లే వస్తుంది. ఎవరన్నా జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళ్తే వాళ్ళు బాగా పాండిత్యం తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళ జీవితంలో డబ్బు ఎట్లా ఉంది అనేది వాళ్ళు చెప్పగలుగుతారు. అంటే అంత గొప్ప జ్ఞానం తెలుసుకొని ఆ కర్మశిఖర ఊరం తెలిసిన వాళ్ళు అయితే చెప్పగలుగుతారు. మిగతా వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని గమనించి తెలుసుకుంటే సరిపోతుంది. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.